ఫ్రెండ్స్, మీకు మీడియాలో చేరాలని ఉందా అని చెప్పేసి నేను ఒక షార్ట్ ఇచ్చాను. చాలామంది రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నుంచి నిరుద్యోగులు చాలామంది కూడా మీడియాలోకి రావాలని ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేశారు. అయితే దీని మీద నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వబోతున్నాను మీకు. చాలామందికి తెలియకుండా ఏదో ఒకటి వస్తే పోతుంది అనే దీంట్లో ఉన్నారు. మీకు ఫస్ట్ మీడియాలోకి రావాలంటే ఫస్ట్ ఏంటంటే మీకు కొంచెం సామాజిక స్పృహ అనేది ఉండాలి. అంటే మీరు సోషల్లో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే దాని మీద కొంచెమైనా అవగాహన ఉండాలి. అంటే ఇరాన్ యుద్ధం జరుగుతుంది, అటు ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది మీరు రోజు పేపర్ ఫాలో అవుతుండాలి. ప్లస్ అంటే నాలెడ్జ్ అనేది ఉండాలి, దాని మీద స్పృహ ఉండాలన్నమాట. మనం ఏదో గుడ్డెద్ది చేలో బట్టి ఉద్యోగానికి వెళ్తున్నాం అంటే రేపు పొద్దున మేము అక్కడ టెస్ట్ పెడతాం. టెస్ట్ పెట్టినప్పుడు మీరు చేయకపోతే ఇబ్బంది పడతారు. అందుకనే కంపల్సరీగా దీని మీద నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఇక సెకండ్ వన్ ఏంటంటే మీరు స్పష్టమైనటువంటి జాబ్ ఏది అనేది మీకు అవగాహన ఉండట్లేదు. దీంట్లో నేను చెప్పినటువంటి పోస్టులలో ఒకటి కాపీ రైటర్ అంటే సబ్ ఎడిటర్ అంటారు. తర్వాత రెండోది ఏంటంటే గ్రాఫిక్ టీంలో కానీ గ్రాఫిక్ టీంలో ఉంటుంది. మూడో పోస్ట్ ఏంటంటే వీడియో ఎడిటింగ్ అని చెప్పాను. తర్వాత యాంకరింగ్ అంటే న్యూస్ రీడర్ కానీ. వీటిల్లో ఏం ఉండాలంటే ఫస్ట్ స్క్రిప్ట్ రైటర్ అంటే ఇది డెస్క్లో పని మొత్తం కూడా. ఇవన్నీ ఆఫీస్ జాబులు, పార్ట్ టైం జాబులు కాదు. నేను ఇంట్లోంచి పని చేసుకోవచ్చా అని చెప్పేసి మీరు అడగొద్దు. ఇదంతా కూడా ట్రైనీగా తీసుకునేటువంటి పార్ట్ టైం జాబులు. కంపల్సరీగా హైదరాబాద్లో ఉండి మా ఆఫీస్లో పనిచేయాల్సి ఉంటుంది. అది కూడా గచ్చిబౌలిలో ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో పనిచేయాల్సి ఉంటుంది అనమాట. అది 8 అవర్స్ డ్యూటీలు ఉంటాయి. ఒక్కోసారి ఎక్స్ట్రా అవ్వచ్చు, 9 అవర్స్ అవ్వచ్చు, 10 అవర్స్ అవ్వచ్చు, కానీ 8 అవర్స్ మాత్రం డ్యూటీ ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏంటంటే స్క్రిప్ట్ రైటర్ ఏంటంటే స్క్రిప్ట్ మీద అవగాహన. అంటే మనకి స్క్రిప్ట్లు వస్తుంటాయి, బయట నుంచి రిపోర్టర్లు పంపించే స్క్రిప్ట్లు వస్తాయి. మనకి అచ్చంగా మనం కొన్ని రాయాల్సి వస్తుంది. తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసి రాయాల్సి వస్తుంది. ఇరాన్ యుద్ధం జరుగుతుంది, దాని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇంటర్నేషనల్ అఫైర్, నేషనల్ అఫైర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో వాళ్ళని కొంతమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అవి ఇచ్చి దీన్ని రాయండి అని చెప్తుంటారు. దాదాపుగా ఇప్పుడు అన్ని ఇది కూడా వస్తున్నాయి. కాబట్టి యాస్టీస్కి రాయకుండా దాన్ని ఆసక్తికరంగా రాయడం అనేది అక్కడ నేర్పిస్తాం అన్నమాట. మీరు నేర్పించేది 3 నెలల ట్రైనింగ్ ఉంటుంది. ఇది 15,000 ఇస్తాము దీనికి. తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని బట్టి పెరుగుతుంది అనమాట. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్క్రిప్ట్ రైటర్కి ఇలా ఉంటుంది, అంటే ఆఫీస్లోనే ఉంటుంది, వర్క్ ఉంటుంది, అది ఉంటుంది. ఇక రిపోర్టర్కి ఏముంటుంది అంటే రిపోర్టర్ అనేవాళ్ళు బయటకు వెళ్ళి మనం ఏదైనా ఒక రేవంత్ రెడ్డి దగ్గర ప్రోగ్రామ్ జరుగుతుంటే పంపిస్తాం, లేకపోతే ఇంకో చోటకో పంపిస్తుంటాం. మీరు ఎదుగుతూ ఉంటారనమాట. అంటే ఒక రేవంత్ రెడ్డిని, లేకపోతే ఒక డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్కను, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్, ఒక చంద్రబాబు నాయుడు, ఒక నారా లోకేష్ గారిని, వీళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. అలాంటి స్థాయికి వెళ్తారు మీరు. అలా వెళ్ళాలి అంటే మీరు బాగా గ్రిప్ పెంచుకోవాలి. మనం సమాజాన్ని ప్రశ్నించే తత్వాన్ని మీలో పెంచుకోవాలన్నమాట. అది రిపోర్టర్కి ఉండాల్సింది. రిపోర్టర్ కంటే బయటికి వెళ్ళి పని చేసుకురావాలి. ఆఫీస్లో కూర్చున్న ఉద్యోగం కాదు అది రిపోర్టర్కి. వాళ్ళు బయటికి వెళ్ళి చేసుకురావాలి. ఏదైనా ఒక స్టోరీ చేసుకొస్తారు, ఏదైనా ఒక స్టోరీ పట్టుకొస్తారు. మీకు ఫస్ట్లోనే అంత పెద్ద నాయకుల దగ్గరికి మిమ్మల్ని పంపరు, జస్ట్ స్టోరీలు చేసుకొస్తారు. ఏదో కొత్త కల్చర్ వచ్చింది, లేకపోతే ఏదో రాత్రిపూట వీధి బళ్ళు బాగా ఉంటాయి, అలాంటివన్నీ ఏదో చేసుకొస్తారు స్టోరీలు. అలాంటి స్టోరీలు చేసుకురావడం, వాళ్ళ బయటలు తీసుకోవడం, అక్కడ వాళ్ళ అట్లాంటివన్నీ దాంట్లో ఉంటాయి. రిపోర్టర్కి బయట తిరగాలన్నమాట. మూడోది ఏంటంటే గ్రాఫిక్ డిజైనర్. నేను గ్రాఫిక్ నేర్చుకుంటానని చెప్పి పెడుతున్నారు మెసేజ్లు. గ్రాఫిక్ డిజైనర్ నేర్చుకోవాలంటే మీరు మినిమం క్వాలిఫికేషన్ గ్రాఫిక్ నేర్చుకొని ఉండాలి. గ్రాఫిక్ ఇవి ఉంటాయి కదా, ఏదైనా మల్టీమీడియా ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు గ్రాఫిక్స్, వీడియో ఎడిటింగ్ అలాంటివి నేర్పుతారన్నమాట. అలా మీరు గ్రాఫిక్ అయితే నేర్చుకొని ఉండాలి. నేర్చుకొని ఉంటే మాకు ఎలా కావాలన్నది మేము అక్కడ ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఇలా చేయాలి, మాకు ఇట్లా చేయాలని చెప్పి మేము ట్రైనింగ్ ఇస్తాము. అందులో బ్యాంగులు తయారు చేయడం దగ్గర నుంచి థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, యూట్యూబ్కి థంబ్నెయిల్స్, ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. బ్యాంక్స్ అంటే 3D కానీ ఏదో ఉంటాయి కదా దాంట్లో, అలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. అందువల్ల గ్రాఫిక్ అందరూ సెట్ కారు. ఇక వీడియో ఎడిటింగ్ కూడా మేము కొత్తగా తీసుకొచ్చి మిమ్మల్ని వీడియో ఎడిటింగ్ ఫస్ట్ నుంచి మేము నేర్పాం. మినిమం వీడియో ఎడిటింగ్ అనేది తెలిసి ఉండాలి. చాలామంది ఈ ఫోటో స్టూడియో కోసం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అప్లై చేస్తుంటారు. లేకపోతే నేను చెప్పినట్టు ఇందాక మల్టీమీడియా నేర్చుకున్న వాళ్ళలో వీడియో ఎడిటింగ్ ఉంటారు. అలాంటి వాళ్ళు వీడియో ఎడిటింగ్కి సూట్ అవుతారు అనమాట. ఇది అంటే మనకి రిపోర్టర్లు అయితే బయటికి వెళ్ళే వాళ్ళు అది ఎవరైనా చేయొచ్చు, దానికి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు నేర్చుకొని బయటికి వెళ్ళొచ్చు. ఫీల్డ్లో మీకు ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి. ఈ స్క్రిప్ట్ రైటర్ అంటే లోకల్లో కూర్చొని ఆఫీస్లో కూర్చొని రాసే జాబ్ కాబట్టి దానికి కూడా మీకు కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటే చేసుకోవచ్చు. ఈ 2 పోస్టులు చేసుకోవచ్చు. ఇక వీడియో ఎడిటింగ్ కుదరదు, గ్రాఫిక్ ఎడిటర్కి అందరికీ కుదరదు. వాళ్ళకి నాలెడ్జ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకే కుదురుతుంది అనమాట. ఇది కాకుండా మనం ఇచ్చింది ఏంటంటే యాంకర్ అంటే న్యూస్ రీడర్. కానీ న్యూస్ రీడర్ అంటే మనం రాసిచ్చింది అంటే డెస్క్లో రాసిచ్చింది వాళ్ళు చదువుతారు అనమాట. ఆ చదివే వాళ్ళు న్యూస్ రీడర్లకు కంపల్సరీగా అందం ఉండాలండి. అందం లేకుండా ఏదో మామూలుగా ఉంటే మాత్రం
తీసుకోరు. ఎందుకంటే స్క్రీనింగ్ కనపడేది వాళ్ళే కదా. మనం ఎంత కష్టపడ్డా కానీ ఆఫీసులలో ఎవరెంత కష్టపడ్డా కానీ స్క్రీన్ మీద కనిపించే అపియరెన్స్ ఇచ్చేది వాళ్ళే కాబట్టి, యాంకర్లే కాబట్టి, న్యూస్ రీడర్లే కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా అందం అనేది ఉండాలి. అందంగా ఉన్న వాళ్ళకే ప్రయారిటీ అయినా సరే, మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే, ఆడపిల్లైనా సరే, ఎట్లయినా సరే వాళ్ళైనా సరే. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా ధైర్యం ఉండాలి కొంచెమన్నా. ఏదో భయపడిపోయి షై అయిపోయి అలాంటి వాళ్ళు యాంకర్కి ఎట్లా పనికొస్తారు? అందుకనే అది కూడా ఉండాలన్నమాట. అలా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. మీరు నేను చెప్పినటువంటి 7036813703 దానికి అప్లై అయితే చేయండి. మీరు దానికి వాట్సాప్ మెసేజ్ మాత్రం పెట్టండి, కాల్స్ చేయొద్దు దయచేసి. వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ప్లస్ మీకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ అన్నది వాట్సాప్ మెసేజ్ పెట్టి మీ రెజ్యూమ్ని నాకు ఫార్వర్డ్ చేయండి. దాంట్లో ఫార్వర్డ్ చేయండి. చాలామంది ఫోటోలు తీసి పెడుతున్నారు. ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు? ఇమేజ్లు ఫోటోలు తీసి పెట్టడం ఏంటండి? పీడిఎఫ్లలోనో లేకపోతే వర్డ్లోనో దేంట్లోనో పంపించండి. లేకపోతే ఒక చిన్న సెంటర్కి వెళ్ళి, ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మీరు చేసుకోండి. ఒకళ్ళు అయితే నేను పెట్టారు, ఏపీది పెట్టారు, ఏపీ అని పెట్టారు. వరంగల్ ఏపీ ఉందా? ఏపీలో ఉందా వరంగల్లో? అలా కొంచెం మార్చండి. అది ఎప్పుడుదో బీసీ కాలం తీసుకొచ్చి పెడితే ఎట్లా చెప్పండి? కొంచెం మీరు కూడా మీరు ఎంత ఫాస్ట్గా ఉన్నారో మాకు అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి మీరు ఎప్పుడో బీసీ కాలం పెట్టారంటే వీళ్ళు అంత పనికిరారేమో అనే అభిప్రాయం కూడా వస్తుంది కదా. దాదాపుగా నెక్స్ట్ మండే 16th, దాదాపు 16th నాడు మీకు ఇంటర్వ్యూలు ఉండే అవకాశం ఉంటుంది. ఒక చిన్న టెస్ట్ పెడతాము, తర్వాత చిన్న ఇంటర్వ్యూలు మంచిగా ఉన్నాళ్ళు అనుకున్న వాళ్ళు, మంచిగా బాగానే ఉన్నాను అనుకున్న వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు పెడతాము. మీరు హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఇంటర్వ్యూలు అయితే వీడియో ఇంటర్వ్యూలు ఏమి ఉండవు ఇక్కడ. మీరు హైదరాబాద్ తప్పకుండా రావాలి. హైదరాబాద్లో కచ్చిబౌలి ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. మీ అందరికి కూడా కాల్స్ వస్తాయి. మీ అందరికి కూడా దాన్ని లొకేషన్ కూడా షేర్ చేస్తాము. ఆఫీస్ అడ్రస్, లొకేషన్ అంతా కూడా షేర్ చేస్తాము. మీరు వచ్చి ఆఫీస్కి వచ్చి చిన్న టెస్ట్ రాసి తర్వాత ఇంటర్వ్యూ ఇదైతే మీరు సెలెక్ట్ అయితే అమ్మటే చెప్పేస్తారు. ప్రాబ్లం లేదు. లేదా 1-2 రోజులు టైం తీసుకున్నా కానీ మీరు సెలక్షన్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు. మంచిగా ఉద్యోగం చేసుకోవచ్చు. 3 నెలలు మాత్రం ట్రైనింగ్గా ఉండి తర్వాత మీరు పికప్ అందుకోవచ్చు. చాలామంది పిల్లలకి మేము ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళమే కాబట్టి మీకు ఏం ప్రాబ్లమే ఉండదు. ఆఫీస్లో మంచిగా పని చేసుకోవచ్చు. కానీ హైదరాబాద్లోనే ఉద్యోగం ఉంటుంది. గుర్తుపెట్టుకొని ఈ 7036813703 ఈ నెంబర్కి మీరు రెజ్యూమ్ని పీడిఎఫ్లో కానీ వర్డ్లో కానీ ఫార్వర్డ్ చేయండి. ఈ వివరాలన్నీ టైప్ కొట్టి పెట్టడం అట్లాంటివి చేయకండి దయచేసి. రెజ్యూమ్ని డైరెక్ట్గా మంచిగా పంపండి. మీకు ఏది ఇంట్రెస్ట్ అనేది కూడా నేను ఇప్పుడు ఎంత చెప్పా కదా అర్థమై ఉంటుంది కదా. దాన్ని బట్టి మీరు మళ్ళీ ఒకసారి వీడియోనైనా రివిజన్ చేసుకున్నా సరే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానికి అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.